నమస్తే. రాష్ట్రంలో ఇవాళ ఆగకుండా ధర్నాలు చేసేవారు ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ఆటో యూనియన్లు కావచ్చు, లేకపోతే మోటార్ ట్యాక్సీ యూనియన్లు కావచ్చు, సో కార్మిక సంఘాలు కావచ్చు. ఏదైతే ఈ ఫ్రీ బస్సు పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మరి వాళ్ళ జీవితాలు రోడ్డునటువంటి పరిస్థితి. ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు. దీనికి సంబంధించి ఏదైతే నష్టపరిహారం కింద ఇస్తానటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు కూడా అమలు చేయని పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది కార్మిక సంఘ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, ఇప్పటికీ మీ పోరాటాలు ఆగని పరిస్థితి, ఏం చెప్తారు ప్రభుత్వానికి? ప్రభుత్వం మేము ఇప్పటికీ చాలాసార్లు సంవత్సరం నుంచి అనేకమైన ఉద్యమాలు చేస్తున్నాం. కొత్త ప్రభుత్వం అని చెప్పి ఆలోచన కూడా చేసాం. కొద్ది రోజులు సమయం కూడా ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో కూడా ప్రభుత్వము తేరుకొని మా సమస్యలు పరిష్కరిస్తుందని ఇన్ని రోజులు ఆలోచనతో ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టే మేము 7వ తారీఖు ఎల్లుండి డిసెంబర్ 7 ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవరు, క్యాబ్ డ్రైవర్లు బంద్కు పిలిపివ్వడం జరిగింది. వారు ఇప్పటికే మేము రాష్ట్ర వ్యాప్తంగా స్పందన వస్తుంది. రేపు 7వ తారీఖు బంద్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి గారు రేపు 6వ తారీఖు చర్చలు జరిపి పరిష్కరిస్తానని చెప్పి ఒక మాట హామీ ఇచ్చాడు. మా బంద్ను పోస్ట్పోన్ చేసుకోమని చెప్పి, వాయిదా వేసుకోమని చెప్పి వారు చెప్పడం జరిగింది. అయినా కూడా మేము సమ్మెలో లేము. 7వ తారీఖు పోతున్నాం ఒకరోజు. కాబట్టి 6వ తారీఖు చర్చలు జరిగితే అవి పరిష్కార మార్గంగా ఉంటే మేము అప్పుడు సమ్మె గురించి ఆలోచన చేస్తాం తప్ప 7వ తారీఖు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా మేము బంద్ చేస్తాము, నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాము. ఎందుకంటే ప్రభుత్వం మేము అడిగాను, కొంతమ్మ కోరికలు కోరలే. వారు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదని చెప్పి వాళ్ళు ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని చెప్తేనే ఆటో డ్రైవర్లు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండారు. కాబట్టే మేము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలు మేము కోరాము. సంక్షేమ బోర్డు వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాకు లోటు లేదు. వారే చెప్పారు, పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తామని చెప్పి పెద్ద పెద్ద ప్రకటనలు టీవీలల్లో, పేపర్లలో ప్రకటనలు ఇవ్వడం జరిగింది. మరి ఆ 12,000 ఏమైందని అడుగుతున్నాం. దానికి పోను మహాలక్ష్మి ఫ్రీ బస్సు పెట్టడం వలన ఇవాళ జీవనోపాధి దెబ్బతిని ఆటో డ్రైవర్లు అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్న మాట వాస్తవమే. ఎందుకంటే వాళ్ళ జీవనోపాధి దెబ్బతిన్నది. ఫైనాన్సులు కట్టలేక వాళ్ళ కుటుంబ పోషణ బరువై ఆత్మహత్యలు చేసుకుంటున్న మాట వాస్తవమే. ప్రభుత్వం ఏదైతే ఆదుకుంటానన్నది ఏం ఆదుకుందో తెలియదు. ఇప్పటికి పేపర్లలో, టీవీలలో తప్ప ప్రభుత్వం అందరు చనిపోయినాక ఆదుకుంటుందా అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏదైతే మీరు చెప్పారో చెప్పిన డిమాండ్లు ఇవ్వంటున్నాం. మేము కొత్తగా ఏం అడగట్లేదు. ఇలా ఫ్రీ యాప్ పెట్టడం వల్ల ఓలా, ఉబర్ వాళ్ళు బహుళజాతి కంపెనీలు కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు దోసుక తింటున్నారు. మేము ఫ్రీ యాప్ పెట్టమన్నాం. ఫ్రీ యాప్ పెడితే డ్రైవర్కు, కస్టమర్కు ఏదైతే కమిషన్ తీసుకుంటారో ఆ కమిషన్ తప్పుతుంది. దానివల్ల కొంత మీరు ఫాయిదా చేసిన వాళ్ళు అవుతారని మేము ప్రభుత్వాన్ని చెప్పాము. వెల్ఫేర్ బోర్డు అంటే ఇలా ఆటో డ్రైవరు ఎక్కడైనా ప్రమాదంలో చనిపోతే వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవనోపాధి కూడా దెబ్బతింటుంది. కాబట్టి మేము సంక్షేమ బోర్డు పెట్టమన్నాం. సంక్షేమ బోర్డు కూడా కార్మికుల నుంచి వచ్చే పైసలతోనే పెట్టమంటున్నాం. ప్రభుత్వాన్ని ఇవ్వని అడగలేదు. కాబట్టి మేము కొత్త ఆటోలు అన్నాం. ఆటోలు ఎందుకు అని అడుగుతున్నామంటే ఇవాళ హైదరాబాద్ నగరంలో ఒక గరీబు ఆటో డ్రైవరు నిరుద్యోగి, నిరుద్యోగ ఆటో కొనుక్కోవాలంటే 5.5 లక్షలు పెట్టవలసి వస్తుంది. పర్మిట్లు ఇవ్వంటున్నాం. అన్ఎంప్లాయ్మెంట్ కింద పర్మిట్లు ఇస్తే 2.5 లక్షలకి ఆటోలు వస్తాయి. ఫైనాన్సులు కట్టుకోవడానికి అవకాశాలు ఉంటుంది. వాడు ఆటో నడుపుకోవడానికి ఉంటుంది, ప్రజల సేవ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆటోలు ఇవ్వమని చెప్పాం. అదేవిధంగా అనాథరైజ్గా నడుస్తున్నాం టూ వీలర్లు అంటే అది కొంతమందికి, ఎందుకంటే ఇప్పుడు ఆటో ఉంది, క్యాబ్ ఉంది, పబ్లిక్ సెక్టార్లో మెట్రో ఉంది, ఆర్టీసీ బస్సు ఉంది. ఇవన్నీ కాకుండా ప్రైవేటును ప్రోత్సహించలే. వాళ్ళు కాకుండా అనాథరైజ్గా నడుస్తున్నారు. కాబట్టి ఆ టూ వీలర్లు నిషేధించాలని చెప్తున్నాం. వాళ్ళు నిషేధించరా? ప్రభుత్వం ఏంటంటే ఇవాళ రవాణా శాఖకు అక్రమంగా ఏదో స్కూల్ పిల్లల బస్సులు నడుపుతా అన్నాడు. ఆ స్కూల్ పిల్లల బస్సులు నడుపుతాడు. అక్రమంగా ఓమిని వాహనాలు కూడా ఇతర జిల్లాల ఆటోలు కూడా నడుస్తున్నాయి ఓన్ ప్లేట్తో. అవన్నీ నిషేధించాలి. ఎందుకంటే రవాణా శాఖ అధికారులకు, అన్ని ఆర్టీ ఆఫీసులకు నెలవారీగా మామూలు పోతున్నాయి, లంచాలు పోతున్నాయి. కాబట్టే ప్రభుత్వం నిషేధిస్తలేదు. బాగా లంచాలు తిననేసారు ప్రభుత్వ అధికారులు. వాళ్ళని కట్టడి చేయలేకపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. కాబట్టే న్యాయమైన సమస్యల కోసం రేపు 7వ తారీఖు నాడు మా ఆటో సంఘాల జేఏసీ, ఇందులో అన్ని సంఘాలు ఉన్నాయి, సిఐటు, ఏఐటీసీ, టీయూసీఐ, బీఆర్టీయు మరియు మిగతా సంఘాలన్నీ కూడా దీంట్లో భాగస్వామ్యం ఉన్నాయి. మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 90% మాకు ఆటో డ్రైవర్లు ఉన్నారు. ప్రభుత్వం మీద ఆటో డ్రైవర్లు కూడా చాలా కోపంగా ఉన్నారు. వీళ్ళు చూస్తామంటున్నారు తప్ప చేయలేదు. కాబట్టి మేము చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి సంవత్సరం అవుతుంది, రేపు 7వ తారీఖు సంవత్సరం అవుతుంది. అయినా కూడా ఇంకెప్పుడు చేస్తారని ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి మేము 7వ తారీఖు బంద్లోకి పోగటం తప్ప మరో మార్గం లేదు. రేపు సానుకూలంగా ప్రభుత్వం చర్చలు జరిపి పెద్దలు కోదండరామ్ గారు,
అదేవిధంగా కూరమనే సాంబశివరావు సమక్షంలో జరుపుతానని చెప్పారు. వారు చర్చలు సానుకూలంగా జరిపి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తే మేము అప్పుడు సమ్మె వాయిదా వేసుకుంటాం, లేకపోతే సమ్మె చేస్తాం. అవసరం అనుకుంటే రేపు అసెంబ్లీ 9వ తారీఖు నుంచి అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి అసెంబ్లీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో క్యాబ్ డ్రైవర్లు పరిష్కరించి అసెంబ్లీ ముట్టడి కూడా మేము తీసుకోవడానికి మా జేఏసీ సంఘాలుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం, పేదల ప్రభుత్వము, కార్మికుల ప్రభుత్వం అని చెప్పుకుంటూ పోతా ఉంది. కానీ మీరు సంవత్సరం నుంచి ఇన్ని గణం ధర్నాలు చేస్తూ ఉన్నారు, ఇంత మీ ఆవేదన తెలుపుతా ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఇలా ఆటో డ్రైవర్లు కావచ్చు, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి కార్మిక సంఘాల పరిస్థితి ఏంది, ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రజాప్రభుత్వం చెప్పుకోవడానికి ప్రజాప్రభుత్వం అంటే కాదు, చేతుల్లో ప్రజాప్రభుత్వం ఉండాలి. కాళ్ళు చెప్తున్నారని చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు నిన్న వాయిస్ విన్నారు. మా ఆటో డ్రైవర్లంతా మా తెలంగాణ బిడ్డలు అని చెప్తాడు. తెలంగాణ బిడ్డలు అన్న కడుపులు నిండవు కదా, వాళ్ళు జీవనోపాధి దొరకదు కదా, అది ఆలోచన చేయాలి. మీరు ఏమన్నారు ఫ్రీ బస్సు పెట్టినప్పుడు మహాలక్ష్మి పథకం వల్ల నష్టపోయిన ఆటో డ్రైవర్లందరూ ఆదుకుంటామని పత్రికలు పేపర్లు గగ్గోలు పెట్టిండ్రు. మరి ఏం ఆదుకురో చెప్పాలి కదా. సంవత్సరం అవుతుంది, ఆదుకుంటానంటే వాళ్ళ కడుపు నిండదు కదా, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి కదా. మీరు ఆదుకునేది ఎందుకు, ఏం ఆదుకుంటారో చెప్పమని అడుగుతున్నాం. మేము అడిగాం 5,000 6,000 ఇవ్వమని నెలకు, అది ఇవ్వలేరు. మీరే అన్నారు కదా ఓట్లు వేసుకుంటానికి 12,000 అని చెప్పారు. అక్కడ జగన్ ప్రభుత్వం ఇస్తుంది, మేము ఇస్తామని మీరే చెప్పారు. మరి ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతున్నాం. మా సమస్యలు 11 సంవత్సరాలు మీటర్ ఛార్జీలు పెరగక, మీటర్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంది చెప్పండి. అది ప్రజలకు మాకు సంబంధించిన ఇష్యూ. అది ప్రభుత్వం ఒక జీవో తీయాలి, దానికి నిబంధనలు చేయాలి. దాన్ని పెడితే కస్టమర్ ఇస్తాడు కదా. ఇవాళ ఓలా ఊబర్ 11 రూపాయలు పోయి 20 రూపాయలు అవుతుంది. 20 రూపాయలు అయినా ప్యాసింజర్ ఇస్తాడు. ప్రజలకు వాళ్ళ మెప్పు కోసం ప్రయాణికులకు వాళ్ళు సేవ చేస్తాం. ఇవాళ ఆర్టీసీ ఉంది పబ్లిక్ రంగంలో, వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మేము ప్రజలు చేస్తున్నాం. కోట్లాది మంది ప్రజలకు మారుమూల గ్రామంలో ఆర్టీసీ బస్సులు కొన్ని గ్రామాలకు ఆటో సౌకర్యం కల్పిస్తున్నాము. ఉదయం పొద్దుగా లేచిన సంధి రాత్రికి వరకు ప్రతి ప్రయాణికుడికి సేవ చేస్తున్నాము. ఆ సేవ చేసే రంగంలో మాది కూడా సేవ రంగంగా గుర్తించి ఆటో డ్రైవర్లకు సంక్షేమ ఫలాలు చేయకపోతే ఎట్లా అంటే చెప్పండి. మేము స్వయంగా ఉపాధితో కొనుక్కుంటున్నాం, బ్యాంకులు మాకు ఇవ్వట్లేదు. మార్వాడి ప్రైవేట్ ఫైనాన్సర్లో ఆటోలు కొనుక్కుంటున్నాం. దానికి 50,000 10,000 కట్టి తెచ్చుకొని ఇవాళ జీవనోపాధి నిరుద్యోగులు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ చదివిన వాళ్ళు కూడా ఆటోలు నడుపుతున్నారు. ఎందుకు నడుపుతున్నారు చెప్పండి. ఉద్యోగాలు లేక. ఇవాళ ఉద్యోగ కల్పన లేదు, ఎక్కడ ఇది లేదు. కార్మిక చట్టాలను ఎక్కడ వాళ్ళు అమలు చేయట్లేదు. కాబట్టే మేము ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ఇబ్బంది చేస్తున్నాయి. కాబట్టి మేము ఆటో డ్రైవర్ల సంఘాల తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది ఆటో డ్రైవర్లు, అదేవిధంగా క్యాబ్ డ్రైవర్లు 1,50,000 మంది అందరూ కలిసి రేపు 7వ తారీఖు ప్రభుత్వాన్ని, మాకు ప్రభుత్వం మీద అధికారుల మీద మేమేమో రాజకీయం చేయట్లేదు. కార్మికుల మా సమస్యలు మేము చెప్పుకుంటున్నాం తప్ప మేము ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది చేయటం లేదు. మా సమస్యలు పరిష్కరించడం. మీరు అన్నారు ప్రజాప్రభుత్వం అంటే ఎవరు ప్రభుత్వం అండి? ప్రజలకు అట్టడుగున్న ఆటో డ్రైవర్ని ఆదుకోలేనప్పుడు ఇంకెవరిని ఆదుకుంటారు చెప్పండి. అదే మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం తప్ప మరో విషయం కాదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా ధర్నాలు ముట్టడిలు అయితే ఉంటాయంట. పక్కా 7వ తారీఖు చేస్తాము. ఏ కార్యక్రమం 7వ తారీఖు బంద్కు పిలిపించాము, అది కొనసాగిస్తాము. అప్పటి కూడా పరిష్కారం కాకపోతే 9వ తారీఖు నుంచి అసెంబ్లీ పెడుతున్నారు. ఆ సందర్భంగా మా కార్మిక సంఘాలు, ఆటో డ్రైవర్ల సంఘాలన్నీ కూడా కలిసి వచ్చి మేము అసెంబ్లీ సందర్భంగా అసెంబ్లీ ముట్టడిస్తాం. మా సమస్య ఇది సావోరేవో తెలుసుకోవాల్సిన సమస్య. ఇప్పటికే కార్మికులు చాలామంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళ పరిస్థితి మరి మీ అందరూ ఏం చేయాలో అర్థం ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. మరి ప్రభుత్వ ఆటోలను నిషేధించబెట్టండి. 7.5 లక్షల కుటుంబాలు ఉన్నాయి కానీ నిషేధం చేసి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వండి. ఆటోలు నడపాల్సిన అవసరం ఏముంది? ఈ భిక్షాటన చేయవలసిన అవసరం ఏముంది? ఈ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం ఏముంది? కాబట్టి మేము ఏమంటే ప్రభుత్వమే దీన్ని నిషేధించి మాకే జీవనోపాధి పెట్టండి. మాకు ఆటోలు నడపాల్సిన కర్మ ఎందుకు పట్టింది? కుటుంబాలు దేశంలో ప్రతి పౌరుడు బతికే అధికారం ఉంది. మీరు ప్రభుత్వ ప్రోత్సాహాలు ఏం లేవు. ప్రోత్సాహం లేకపోగా మీదంగా దాడులు చేస్తాము, హింసిస్తాము, అంటే ఇది సహేతుకమైంది కాదని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తెలియజేస్తుంది.